పన్నీర్ ప్రిపరేషన్ చపాతీ. పాలక్ పన్నీర్ కోసం మనం ఫస్ట్ పాలాకు తీసుకోవాలి. పాలాకు ఒక గుప్పిడి ఆకులు తీసుకొని ఒక వాటర్లో వాష్ చేసి ఇలా గిన్నెలో పెట్టేసుకొని కొద్దిగా ఒక బాణాలు పెట్టి కొంచెం వాటర్ ఒక చెంబు నీళ్ళు వేసుకొని దాంట్లోకి అలిచి పెట్టుకున్న ఆకుకూరని ఇట్లా వేసి ఒక 2 minutes అట్లా బాయిల్ అయిపించాలన్నమాట, ఉడకబెట్టాలి. ఇప్పుడు ఈ ఆకుకూరని ఒక స్టీమర్లోకి తీసుకుందాం. ఇట్లా ఏంటిది? ఇది పాలాకుని ఇక్కడ తీసుకున్న పాలాకుతో చల్లని కోల్డ్ వాటర్ కొద్దిగా వేసి ఇట్లా వాష్ చేసి పక్కకు పెట్టుకో. ఆనియన్స్ పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకొని ఒక 2 ఆనియన్స్ వేసుకోవాలి. ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి పెద్ద ముక్కలుగా. తర్వాత అందులోనే కొద్దిగా తెల్లగడ్డ, ఒక 4 రెబ్బలు, అల్లం ముక్క ఒక 2, మొద్దుమాడిపప్పు అన్నీ ఇందులోకి వేసుకునేసి బాగా వేయించాలి, మగ్గనిచ్చాలన్నమాట. బాగా మగ్గనిచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇందాక మనం పాలాకు తీసి పెట్టుకున్నాం కదా పక్కకి చల్లారని, దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలన్నమాట. దాంట్లోనే ఈ చల్లారిన టమాటా, ఎర్రగడ్డ, ఈ పచ్చిమిర్చి, ఇవి వెల్లుల్లి, అల్లం ముక్క ఇవన్నీ ఈ మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం వేపించుకున్న టమాటా, ఎర్రగడ్డల ఆ బాణాల్లోనే పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పట్ట, 2 లవంగం ముక్కలు వేసుకొని బాగా స్పూను గరం మసాలా 1 స్పూను, జీరా పొడి 1 స్పూను వేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టుకున్న పన్నీర్, కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకో. మూత వేసుకున్న తర్వాత ఇట్లా ఆయిల్ అంతా పైకి తేరిన తర్వాత మనము ఈ పాలాకులో మెయిన్ డిష్ వచ్చి పన్నీర్, పాలక్ పన్నీర్ మెయిన్ డిష్ పన్నీర్. చూడండి ఎంత స్మూత్గా ముక్కలు చేసుకొని పన్నీర్ని ఇందులోకి పాలాకులోకి వేసేసి ట్రాన్స్ఫర్ చేసి పన్నీర్ వేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ని కొద్దిగా వేసుకోవాలి. మన ఇష్టం అనమాట. క్రీమ్ ఉంటే క్రీమ్ వేయండి, లేకపోతే పెరుగు ఉంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిపి బాగా బాయిల్ చేసిన తర్వాత ఓకేనా, పాలక్ పన్నీర్ యమ్మీ పాలక్ పన్నీర్ రెడీ. నైస్ కాంబో. Palak paneer with chapati. How is it? Yummy.